తల్లికి వందనం. ఈరోజు జూన్ 13న లాంచింగ్. జూలై 5న చెల్లింపు. జీవో 26/27 ప్రకారం ఈరోజు రూ.15000 ఆర్థిక సహాయంను 1 నుంచి 12 వరకు గుర్తింపు పొందిన గవర్నమెంట్ పీవీటీ ఎయిడెడ్ పీవీటీ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుచున్న పిల్లలు గల బీపీఎల్లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్థికి ప్రభుత్వం 13000 చొప్పున నికర జమ చేస్తుంది. ఒక విద్యార్థి ఇచ్చే 15000 లలో రూ.2000 పాఠశాల మెయింటెనెన్స్ కు మినహాయించి మిగతా 13000 తల్లి బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది. 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరం నుంచే ఆరంభం. 2025 నుంచి 26 వరకు విద్యా ఏడాదిలో హాజరుతో సంబంధం లేకుండా చెల్లించబడును. 2025-26లో 75% హాజరు ఉన్నవారికే 2026 నుంచి 27 వరకు తల్లికి వందనంకు అర్హులు. కుటుంబంలో ఒకరికైనా వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. లోను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వారు కరెక్ట్ అని ఎన్షూర్ చేయాలి. పిల్లల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ల ఆధార్ నంబర్లు వాలిడేట్ అయి ఉండాలి. టోటల్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ గ్రామాలలో 1,000 పట్టణాలలో 12,000 రూపాయలు మించరాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. పట్టణాలలో అయితే 1,000 చా స్థలము ఉండరాదు. హౌస్ హోల్డ్ లో ఏ ఒక్కరికి 4 వీలో ఉండరాదు. సరాసరి నెలకు 300 యూనిట్ల మించి విద్యుత్ వినియోగం ఉండరాదు. హౌస్ హోల్డ్ మెంబర్ ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉన్న ఐఐటి, పాలిటెక్నిక్ కోర్సుల్లో చదివే పిల్లల తల్లులు అనర్హులు. 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరంలకు 1 నుంచి 12 తరగతులలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక సాయం పరిశీలించబడును. ఆర్టీఈ ఎస్ఈటీ 1-2-1 కింద ప్రైవేట్లో చేరిన వారికి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఎస్పీడీ ద్వారా ఫీజు కింద టీవీ అందిస్తారు. మిగిలిన ఫీజు ఆర్టీఈ యాక్ట్ ప్రకారం చెల్లింపు జరుగును. తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేకపోతే ఆధార్ గార్డియన్ కు చెల్లించబడును. అనాథ బాలలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడును. జీవో 27లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 28 వరకు అర్హులైన తల్లులు తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుంచి ఇంటర్ వరకు చదువుచున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను ఈ నెలాఖరులోగా గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు. జూలై 5న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమగును.